నమస్తే. హైడ్రాకి ఒక బిగ్ షాక్‌గానే చెప్పుకోవచ్చు. ఇది కొంత హీరో నాగార్జునకి కొంత రిలీఫ్. మనం బిగ్ రిలీఫ్ అనే పెట్టినాం గానీ, కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. కేవలం తాత్కాలికమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చేమో. ఒక పక్కన కాసేపటి క్రితమే నాగార్జున ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకవేళ అవసరమైదుంటే, ఒకవేళ బఫర్ జోన్‌లోనో లేకపోయిదుంటే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్టయిదుంటే, నేనే దీన్ని కూల్చేస్తును గదా! నేను రేపో మాపో హైకోర్టుకైనా లేకపోయిదుంటే కోర్టునైనా ఆశ్రయిస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతకంటే ముందే నాగార్జున హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు ఆయనకు అనుకూలంగా తీసుకొచ్చుకోవడం జరిగింది. యెస్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బఫర్ జోన్‌లలో మరో పక్కన ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిపైన ఏర్పడి హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. వాటిపైన చర్యలు తీసుకునేందుకు. దానిలో భాగంగానే ప్రతి అడుగు ఒక సవాలుగానే మారింది హైడ్రాకి. ఎక్కడ నిర్మాణాలను కూల్చాలన్నా, ఎక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి వాటికి నోటీసులు ఇవ్వాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా మరి కోర్టులు కొంత అడ్డంకిగా మారినాయి. ఈ అడ్డంకులను ముందుగా తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత హైడ్రాకి ఉంది. ఈ హైడ్రాకి ఒక పక్కన బఫర్ జోన్‌లో కట్టిందని చెప్పేసి, ఇది ప్రభుత్వ ల్యాండ్‌లో కట్టిందని చెప్పేసి స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కొంత ఆ కోర్టులు ఇచ్చినటువంటి ఈ స్టేలతోటి, కోర్టులు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులతోటి బ్రేక్ పడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కట్టినటువంటి ఏదైతే చెరువు తమ్మిడి చెరువు ఏదైతే ఉందో, తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిలో ఎన్ కన్వెన్షన్ పేరిట అక్రమమైనటువంటి నిర్మాణాన్ని కట్టిందనేది గత సర్కారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సర్కారు సైతం అదే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది. అది అక్రమ నిర్మాణమే అని చెప్పేసి ఆ ప్రభుత్వం తేల్చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అక్రమమైనటువంటి నిర్మాణం అని చెప్పేసి తేల్చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఎన్ కన్వెన్షన్ పైన పూర్తి స్థాయిలో హైడ్రా అధికారులు, పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లన్నీ కూడా ఒకటేసారి దూసుకువచ్చి మొత్తానికైతే నాగార్జున కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ 3 ఎకరాల నరలో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన దాడులు చేయడం, దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నేలమట్టడం చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ పైన హైకోర్టులో హైడ్రాకి వ్యతిరేకంగా, నాగార్జునకి అనుకూలంగా మరి ఈ యొక్క తీర్పు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క హైడ్రా కూల్చేస్తున్నటువంటి కూల్చివేతలని ఇమ్మీడియట్గా ఆపండి, హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోండి, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి జేసీబీలు, బుల్డోజర్లు వెనక్కి రావాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే హైడ్రాకి కోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతూ ఉంది? మరి ఇప్పటికే మరి నాగార్జున గారు ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం, మరి దీన్ని చూసుకొని మరి సంకల్ గుద్దుకోవడం కాదు, నువ్వు కేవలం కొన్ని రోజులు ఆగుతుందేమో ఇది. నువ్వు ఏదైతే నీకు పట్టా పాస్బుక్లు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నావో కొంత మ్యానిపులేషన్ చేయొచ్చేమో కొన్ని రోజుల పాటు. కానీ అక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనమే అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకోవడం జరిగింది, అక్కడి నుంచే లైవ్లు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో మొత్తం చెరువులనే కట్టిండు. ఒక పక్కన హైడ్రా పైన ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇవాళ నాగార్జున ఇల్లు, నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ కూలగొడితే ఏ ఒక్కరు కూడా నాగార్జునకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వత్తాసు పలకలేదు. నాగార్జున చేసినటువంటిది ఆ సంబంధించినటువంటి కన్వెన్షన్ ఖచ్చితంగా ఆ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక కొంతమంది ఒకరిద్దరు నాగార్జునకు సపోర్టుగా, ఒకరిద్దరు చిన్నపాటి హీరోలు కూడా కొంత ట్వీట్ చేస్తూ ఉన్నారు నాగార్జునకు సపోర్టుగా. నా గుండెలన్నీ కూడా కలిసివేయడం జరిగింది, నాకు బాధ వేస్తూ ఉంది, ఇక నేను 3 రోజుల వరకు ఇక భూవై ముట్టనన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఏదో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఆస్తులను, ప్రభుత్వం ఏదైతే చెరువులు, ఆ కుంటలు ఏదైతే ప్రభుత్వ పరిధిలో ఉంటాయో వాటిపైన అక్రమమైనటువంటి కట్టడాలు కడితే ఇవాళ కొంతమంది సినీ హీరోలకు అదంతా కూడా ఇది అక్రమం కాదు, ఇది సక్రమే అన్నటువంటి తీరు కొంతమంది ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ నాగార్జున, నువ్వు అన్నావు కదా, ఇప్పటిదాకా ట్వీట్లో అన్నావు కదా, ఒకవేళ కనుక కోర్టు నుంచి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్టు ఉంటే నేనే కూల్చేస్తాను. ఇవాళ నీకు అనుకూలంగా రావచ్చేమో, రేపు వచ్చేటువంటి పరిస్థితి అయితే అస్సలు ఉండకపోవచ్చు. అది ఏ చిన్న పిల్లాడైనా కానీ అక్కడికి వెళ్ళి చూపెడితే వాళ్ళే చెప్తారు, ఇది ఈ పక్కనే చెరువు అనుకుని ఉన్నది, ఈ చెరువు పక్కనే కట్టినటువంటిది, ఇది కూడా చెరువులనే గతంలో ఉండొచ్చు కావచ్చు అని చెప్పేసి ఆ ఫీలింగ్ కలుగుతుంది అక్కడ. మరి కానీ
ఇది చెరువులో కట్టినప్పటికీ ఇది చెరువు ల్యాండ్ కాదు, ఇది నా ల్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉన్నావు చూసినావా? దీన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏదైతేనో వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం కూడా రేపు నాగార్జున కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన వాళ్ళు కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. 29 ఎకరాల 24 గుంటలు ఉండాల్సినటువంటి తమ్మిడి చెరువుని పూర్తిగా దాన్ని మొత్తం అంతా కూడా కేవలం 15-20 ఎకరాల లోపే తీసుకురావడం జరిగింది. చాలా కబ్జాలైనాయి. దాంట్లో ఎక్కువగా 3.5 నుంచి 4 ఎకరాల భూమి మరి నాగార్జుననే మరి అది కబ్జా చేసుకోవడం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్. టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు శనివారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా గులిపిస్తుంది. అక్రమ కట్టడాలను నేలబట్టం చేస్తుంది. ఈ క్రమంలోనే తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా శనివారం ఉదయాన్నే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది. అయితే ఈ అంశంపై ఎన్ కన్వెన్షన్ సెంటర్ భాగస్వామ్య యాజమాని అయిన అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పట్టాభూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని పట్టాభూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జున వేసిన పిటిషన్ను జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. మరి దీనిపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు, హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది కూడా కొంత ఇంట్రెస్ట్గా ఉన్నది. ఒక పక్కనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కంటే ముందే మొత్తం పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది హైడ్రా. మరి దీని తర్వాత ఎట్లా ఉంటాయి చర్యలు? మరి ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గి ఇలా కూలగొట్టినటువంటి మళ్ళా యథావిధిగా మరి ప్రభుత్వం ఏమైనా కట్టిస్తుందా, లేకపోతే హైడ్రా ఏమైనా డబ్బులు చెల్లిస్తుందా, లేకపోతే ఇంకా పూర్తిగా దాన్ని మరి ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటుంది అనేది కొంత ఇంట్రెస్ట్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం దీంట్లో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఆయనే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఏమని ఇవ్వడం జరిగిందంటే దాంట్లో ఇదంతా కూడా ఇది నా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, దీనిపైన కొంత క్లారిటీగా తీసుకురండి అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది హైకోర్టు. కాబట్టి 1-2 రోజులు ఏమైనా రేపు సండే ఉంది, 2-3 రోజులు ఏమైనా టైం పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా అది మాత్రం ఇది ప్రభుత్వానికి హైడ్రాకి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రేపు మాపు. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఇంకా ఇవాళ నాగార్జున చేసినటువంటి ఒక వ్యవహారంతో మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావడంతో ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొంత అలుసుగా మారుతుంది. దీన్ని ఇప్పటికైనా కానీ హైడ్రా ఒక పరిపూర్ణంగా అంటే ఇట్లాంటి కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని చట్టాలు కనుక తీసుకొచ్చుకున్నట్లయితే హైడ్రాకి చట్టబద్ధత కల్పించినట్టయితే ఇట్లాంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పుడు దాదాపుగా హైదరాబాదు అలాగే సంగారెడ్డి, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో కొన్ని కూల్చివేతలు జరగడం జరిగింది. 50 నుంచి 60 కూల్చివేతలు ఏమో జరిగినాయి. వీళ్ళందరూ కూడా కొంతమంది దీంట్లో పదుల సంఖ్యలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు అక్రమమైనటువంటి నిర్మాణం అయినప్పటికీ వీళ్ళు కోర్టుకు పోయి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, మధ్యంతర స్టే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇవి ఆగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటికి చట్టబద్ధత కల్పించి ఇట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండాలి. ఇట్లాంటి ఎవరైతే నాగార్జున చేసినటువంటి మొత్తం పూర్తి స్థాయిలో దొంగ, మొత్తం అది మనం వేరే ఆప్షన్ లేదు, పూర్తిగా ఆయనే ఆక్రమించుండ అనేదానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ చూపెట్టేదానికి కొంత టైం ఉంటుంది. కాబట్టి కొంత మరి ఆ టైము మరి రేపు నాగార్జునకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇక కూల్చొద్దని చెప్పేసి కొంత హైకోర్టు నుంచి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఆ ఉత్తర్వులు ఇచ్చే లోపట్నే నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో 3.5 ఎకరాలు కట్టినటువంటి ఆ హాలు పూర్తిగా నేలమట్టం అయితే చేయడం జరిగింది. దీని తర్వాత ఎట్లా ఉంటే పరిణామాలు ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.